హలో ఎవ్రీవన్. ఏపీలో 2024 బ్యాచ్ వారికి ఏపీ పీజీ సెట్, ఏపీ ఈడీ సెట్, ఏపీ ఐసెట్, ఏపీ లా సెట్, ఏపీ పీజీ ఈ సెట్ ఇలాంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి నోటిఫికేషన్స్ అనేది ఏ మంత్లో రిలీజ్ చేస్తారు అని చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఈ వీడియోలో మనం అసలు ఏపీ పీజీ సెట్ అంటే ఏమిటి, ఏపీ ఈడీ సెట్ అంటే ఏమిటి, ఏపీ ఐసెట్ అంటే ఏంటి, ఏపీ లా సెట్ అంటే ఏమిటి, ఏపీ పీజీ ఈ సెట్ అంటే ఏమిటి, సో డిగ్రీ తర్వాత హైయర్ స్టడీస్ చేయాలంటే కంపల్సరీ ఇలాంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయవలసి ఉంటుందా, ఇవి రాయకుండా మనం జాయిన్ అవ్వడానికి వీలు ఉంటుందా, అదేవిధంగా ఈ 2024 నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇలాంటి విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ మనం ఈ ఏపీ పీజీ సెట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అదేవిధంగా ఏపీ ఈడీ సెట్ అంటే ఏమిటి, ఏపీ ఐసెట్ అంటే ఏమిటి, ఏపీ లా సెట్ అంటే ఏమిటి, ఏపీ పీజీ ఈ సెట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సో ఎందుకంటే ఇంకా ఎవరికైనా స్టూడెంట్స్‌కి వీటిపైన ఒక ఐడియా ఉంటే నో ఇష్యూ. ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఏమిటనేసి. సో ఎవరైతే ఇప్పుడిప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసుకొని హైయర్ స్టడీస్ కోసం వెళ్ళాలనుకుంటున్నారో, సో వాళ్ళకి హైయర్ స్టడీస్ ఎలా చేయాలి, ఇలాంటి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అనే విషయం కూడా కొందరికి తెలీదు. సో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైతే 2024 బ్యాచ్ వారు డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఎవరైతే ఎంసీఏ, ఎంబీఏ లాంటి హైయర్ స్టడీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీ ఏపీ ఐసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని రాయవలసి ఉంటుంది. తర్వాత ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని బీఈడీ చేయాలని అనుకుంటున్నారో, సో వాళ్ళైతే ఖచ్చితంగా ఏపీ ఈడీ సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని రాయవలసి ఉంటుంది. సో ఎవరైతే డిగ్రీ తర్వాత ఒక సబ్జెక్ట్‌లో మీరు నాలెడ్జ్ కావాలి అంటే ఎంఎస్సీ ఫిజిక్స్ గాని, ఎంఎస్సీ కెమిస్ట్రీ గాని, ఎంఎస్సీ బోటనీ ఇలాంటి ఎంఎస్సీ కోర్సెస్ గాని, పీజీ కోర్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఏపీ పీజీ సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. తర్వాత ఏపీ లా సెట్ అంటే ఎవరైతే డిగ్రీ తర్వాత లా చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే లా సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. తర్వాత ఎవరైతే ఇంజినీరింగ్ సెట్ రాసి ఇంజినీరింగ్‌లో ఎంఎస్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఏపీ పీజీ ఈ సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని రాయవలసి ఉంటుంది. సో కాబట్టి మీరు డిగ్రీ తర్వాత ఎలాంటి హైయర్ స్టడీస్ రాయాలన్నా సరే, చేయాలన్నా సరే కంపల్సరీ మీరైతే ఇలాంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయకుండా పీజీలో హైయర్ స్టడీ చేయొచ్చా అంటే చేయడానికి వీలవుతే కంపల్సరీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయవలసి ఉంటుంది. సో ఇప్పుడొచ్చి చాలా మందికొచ్చే డౌట్ ఏమిటంటే అసలు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఏమిటి? సో వీటిని ఎలా కండక్ట్ చేస్తారు? ఎగ్జామ్ పెడతానంటున్నారా? ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి? సిలబస్ ఏమిటి? అసలు కౌన్సెలింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అంటున్నారు. సో అదే విధంగా మీకిక్కడ అడ్మిషన్స్ అంటున్నారు. అదే విధంగా మీకిక్కడ అప్లికేషన్ ప్రాసెస్సు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి? సిలబస్ ఏమిటి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ప్రాసెస్‌కి మేము హైయర్ స్టడీస్‌కి అడ్మిషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఇలాంటి విషయాలన్నీ కూడా కొందరికైతే తెలుసు, కొందరికైతే తెలీదు. సో వాళ్ళ కోసమే మన ఛానల్ అయితే పెట్టడం జరిగింది. సో ఎవరైతే 2023 బ్యాచ్ ఉన్నారో సో వాళ్ళకైతే ఏపీ పీజీ సెట్ అయినా, ఏపీ ఐసెట్ అయినా, ఏపీ ఈడీ సెట్ అయినా సరే, ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయినా సరే వాళ్ళకి లైవ్ పెట్టి మరి వాళ్ళ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేయడం జరిగింది మన ఛానల్‌లోనే స్టూడెంట్స్‌కైతే. సో వాళ్ళకి సంబంధించి ప్లే లిస్ట్ క్రియేట్ చేశాను. మీకు రెఫరెన్స్‌గా వీడియోస్ కావాలంటే 2023 ఏపీ పీజీ సెట్, ఏపీ ఈడీ సెట్ అనేసి మనకిక్కడ ప్లే లిస్ట్ ఉన్నాయి మన ఛానల్‌లో. ఒకసారి వెళ్లి చూడండి కొత్తగా ఎవరైనా స్టూడెంట్స్ వచ్చింటే. సో కనీసం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కంపల్సరీ మన ఛానల్ మీకు ముందుంటుంది. సో ఓకేనా. సో ఇప్పుడు మనం పాయింట్‌లోకి వద్దాం. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసినారో 2024లో ఎవరైతే 2024లో పీజీ సెట్, ఈడీ సెట్, ఐసెట్, లా సెట్, పీజీ ఈ సెట్ నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళైతే ఈ మంత్ సారీ అమ్మా. సో మీకు 2024లో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మీకు మార్చ్‌లో అయితే రిలీజ్ అయితే చేస్తారమ్మా. ఓకేనా. సో మీకు 21 ఇయర్‌లు అయినా, 22 అయినా, 23 అయినా మార్చ్‌లోనే నోటిఫికేషన్ అన్ని కూడా రిలీజ్ చేస్తారు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సీఈటీ ఒకసారి గమనిద్దాం ఇక్కడ. ఏపీ పీజీ సెట్ అన్నారు. సీఈటీ సెట్, ఏపీ ఈడీ సెట్, సీఈటీ సెట్, ఏపీ ఐసెట్, సీఈటీ సెట్ అన్నారు కదా. సెట్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా. అంటే మన ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ కలిపి ఒకటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అలాంటి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటే జరుగుతుంది. ఆ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌తోనే మీరైతే మన స్టేట్‌లో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీలో అయినా సరే మీరైతే హైయర్ స్టడీ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఓకేనా. సో ఈ విధంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. సో మీకు మార్చ్‌ల ఓకేనా. ఏ ఇయర్‌లో చూసుకున్నా మీకు మార్చ్‌లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ఇయర్ కూడా మనకి లాస్ట్ 2 ఇయర్స్ చూసుకుంటే 21st 22nd మనకి కడపలో ఉన్నటువంటి యోగ వేమన యూనివర్సిటీ వాళ్ళైతే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది. సో లాస్ట్ 2023 బ్యాచ్ వరకైతే మన వైజాగ్‌లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. సో 2024లో ఇప్పుడు మీ బ్యాచ్. సో మీకు ఇంకా అఫీషియల్‌గా ఎలాంటి అప్డేట్ రాలేదు కాబట్టి సో మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా నేను మీకైతే ఇంటిమేట్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనకి మార్చ్‌లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఇప్పుడు మార్చ్‌లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అంటున్నారు. సో మాకెలా తెలుస్తుంది అనే ఒక డౌట్ అయితే మీకైతే రావచ్చు.
ఒకటి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతాయండి? అంటే మీకు ఇక్కడ కామన్ ఎంట్రన్స్ టెస్టే కాదు. సో, మీరు ఏ డేటాకి ఎతకాలన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ దొరుకుతుందంటే పబ్లిక్ నోటీస్ అమ్మ. ఓకేనా? అది పబ్లిక్ నోటీస్ అంటే ఏమిటంటే మీకు న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా! ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఇలాంటి పబ్లిక్ న్యూస్ పేపర్‌ల ఫస్ట్ మీకు ఇంటిమేట్ అయితే చేస్తారు. అదొక్కటి మర్చిపోకండి. ఓకేనా? సో, మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది? అలాంటి న్యూస్ పేపర్స్ దొరుకుతుంది. సో, న్యూస్ పేపర్స్ దొరికిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడ దొరుకుతుందంటే అఫీషియల్ వెబ్‌సైట్ అనేది కొన్ని ఉంటాయమ్మ. ఏపీ పీజీసెట్‌కి ఒక అఫీషియల్ వెబ్‌సైటు, ఏపీ ఈడీసెట్‌కి ఒక అఫీషియల్ వెబ్‌సైటు, ఏపీ ఐసెట్‌కి ఒక అఫీషియల్ వెబ్‌సైట్ అనేసి ఇలా వెబ్‌సైట్స్ అయితే ఉంటాయి. సో, వాటిలోనే మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రోజు నుంచి మీకు అడ్మిషన్ జరిగేంత వరకు గైడెన్స్ మొత్తం అందులోనే ఉంటుంది. అంటే అప్లికేషన్ పెట్టుకోవడం గానీ, సో, మీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వడం గానీ, సో, మీరు కౌన్సెలింగ్ జరిగే ప్రొసీజర్ గానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సంబంధించి మీ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం గానీ, మీ యొక్క రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం గానీ, మొత్తం కూడా మీకు సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఉండడం జరుగుతుంది. సో, ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు నేను ప్రతి ఒక్క దానికి అఫీషియల్ వెబ్‌సైట్ అనేది మీకు మన కామెంట్స్‌లో పిన్ చేస్తూ ఉంటాను. ఆ వీడియో చేయడం కింద మీకు అఫీషియల్ వెబ్‌సైటే పెడతాను. సో, డోంట్ వరీ. సో, ఈ విధంగా మీకైతే మార్చ్‌లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉందమ్మా. ఎందుకంటే మనకి ఎలక్షన్స్ దగ్గరున్నాయి మన ఏపీలో. సో, ఈ ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి మేబీ ఒక 1 మంత్ వెనకే లేటే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. సో, మార్చ్‌లో కాకపోయినా మీకు ఏప్రిల్ అయినా సరే నోటిఫికేషన్ అయితే కంపల్సరీ రిలీజ్ అయితే చేస్తారు. కానీ మ్యాక్స్ పర్ మనకు అకాడమిక్ రూల్ ప్రకారం మీకు మార్చ్‌లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయాలి. ఒకవేళ చేయకపోయినా కంపల్సరీ ఏప్రిల్ అయితే చేస్తారు. ఓకేనా. సో, ఇది. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. సో, ఇంకొకటి సో, మీకు ఏపీ పీజీ సెట్ అయినా, ఐసెట్ అయినా, ఈడీ సెట్ అయినా, లా సెట్ అయినా, పీజీ సెట్ అయినా సో, ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏమిటి? సిలబస్ ఏమిటి? ఎక్కడ దొరుకుతుంది? ఏ బుక్స్ చదవాలి? సో, అదే విధంగా మాకిక్కడ కౌన్సెలింగ్ ప్రొసీజర్ ఏమిటి? సెల్ఫ్ రిపోర్టింగ్ అంటున్నారు. సర్టిఫికేట్స్ ఏం కావాలి? ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి? ఇలాంటి విషయాల గురించి చాలా మంది స్టూడెంట్స్‌కి కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. సో, ఓకేనా వాళ్ళ కోసం మన ఛానెల్ అయితే పెట్టడం జరిగింది. మీకు ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మన ఛానెల్ అని నేను ప్రతి ఒక్కడికి గైడెన్స్ అయితే ఇస్తాను. సో, డోంట్ వరీ. సో, మీరు చేయవలసిందల్లా ఒకటే సో, ఎవరైతే ఇలాంటి టాపిక్స్ మీద ఐ మీన్ పీజీ సెట్, ఈడీ సెట్, ఐసెట్, లా సెట్, పీజీ సెట్ ఈ టాపిక్స్ మీకు వీడియోస్ కావాలి అని అనుకుంటున్నారో, వాళ్ళైతే ఇప్పుడు నేను వీడియో పెట్టాను గదా! సో, ఈ వీడియోకి మీరు లైక్ చేసి కింద కామెంట్ చేశారంటే, సో, దాన్ని బట్టి నేనైతే డిసైడ్ చేసుకుంటాను. ఇంతమంది ఈ కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం వీడియో చేయాలి అనేసి నేనైతే డిసైడ్ అయితే చేసుకుంటాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఎంతమందికుంది, వీడియోస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అని నాకు తెలియాలి కాబట్టి కంపల్సరీ వీడియోని లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద నాకు కామెంట్స్ అయితే చేయండి. సో, దాన్ని బేస్ చేసుకొని మీకు వీడియో చేయాలా వద్దా అనేసి నేనైతే డిసైడ్ చేసుకుంటాను. సో, ఓకేనా. సో, ఇది వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ చేసి ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. సో, మీరు కామెంట్ చేశారు అంటే నాకు తెలుస్తుంది ఎంతమంది వెయిట్ చేస్తున్నారనేసి. దాన్ని బేస్ చేసుకొని నేను మీకు రేపటి నుంచి అయినా సరే కంపల్సరీ మీకు రేపటి నుంచినే మీకైతే టాపిక్స్ అయితే స్టార్ట్ అయితే చేసేస్తాను. పీజీ సెట్‌కి ఏ బుక్స్ చదవాలి? సిలబస్ ఎక్కడ దొరుకుతుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి? సో, ఒక్కొక్క ఎగ్జామ్ సంబంధించి రేపటి నుంచి నేను వీడియోస్ అయితే స్టార్ట్ అయితే చేసేస్తాను. సో, దానికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే సో, ఎంతమంది ఇంట్రెస్ట్‌గా ఉన్నారో నాకు తెలియాలి కాబట్టి సో, నేను చెప్పేది కామెంట్ చేసి నాకైతే ఐ మీన్ లైక్ చేసుకున్నారు. వీడియోని లైక్ చేస్తే సో, దాన్ని బేస్ చేసుకొని నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడింది వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.